వంకాయలు కావాలంటే లేతవి, కానీ మనకి చూస్తే తెలిసిపోతుంది. ఈ తొడిమ చక్కగా గ్రీన్గా ఉందనుకోండి, అప్పుడు పెద్దగా ఉన్న ఇవి లేత వంకాయలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇందులో వేసి కొంచెం అంత నూనె ఎక్కువ వేసుకోవాలంటారు. ఈ మాత్రం నూనె నాకు సరిపోతుంది. దీంట్లో వేసి స్లోగా మనం కుక్ చేసుకుందాం. చిట్టి ఉల్లిపాయలు వీటిల్లో అంతా వేసుకొని కుక్ చేసుకుందాం. కొంచెం ఒక 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు కొంచెం చిక్కగా చేసుకుంటే ఇందులోనే కొంచెం నీళ్లు మీరు పోసేసి, అంటే చాలా కొంచెం నీళ్లు పోసేసి దీంట్లో వంకాయల పైన చక్కగా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోసుకోండి. ఎందుకంటే పచ్చి చింతపండు పులుసులో కొంచెం టైం పడుతుంది. అదే సాంబార్ అనుకోండి, వాళ్ళేమైంది ఒక అరగంట పాటు చక్కగా మసాలిస్తారు. ఇళ్లలో మనం తొందరగా వంట చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం వంకాయ ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. చక్కగా మన వంకాయలు మనం టమాటాలో వేసి మనం కుక్ చేసుకున్నాం. ఇప్పుడు సగం ఉడికిపోయింది, కానీ ఇందులో చింతపండు పులుసు పోసే కుక్ చేసుకోవాలి. అప్పుడు మన వంకాయలకి అయ్య బాబోయ్ పిండేసి దీంట్లో మనకి కావలసినంత చూడండి, దీనికి మంచి రుచి వస్తుంది. అంటే కేవలం పులిపే కాదు, దీంట్లో మసాలాలు కూడా వేసాం. కారపొడి వేసాం, ధనియాల పొడి కూడా వేసాం, కానీ ఇందులో మరో కారపొడి ఉంది, మన శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు. కాబట్టి మనం ఇందులో కొన్ని నీళ్లు పోసి మనం కుక్ చేసుకుందాం. దీంట్లో మనం ఉప్పు కూడా తగినంత వేసేసుకుందాం. ఎందుకంటే ఆ ఉప్పు కూడా ఈ వంకాయలు పీల్చుకున్నప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు పులుపు సరిపోయింది. ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఫుల్ మంటలో చక్కగా ఉడికిచ్చేద్దాం. చక్కగా ఉడికిన తర్వాత ఈ పొడి ఇందులో వేసి నెమ్మదిగా కుక్ చేసుకొని చక్కగా టేస్టీగా ఆ కారకొలంబు, ఆ ఘాటు, మన ఈ వంకాయలు భలే టేస్టీగా ఉంటుంది. మరి ముందుగా ఈ వంకాయలు చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అవ్వాలి. ఈ వంకాయలు చక్కగా ఇందులో ఉడికిపోతూ, ఉల్లిపాయలు ముందుగా వేసినవి ఇందులో కలిసిపోతూ, ఆ చిట్టి ఉల్లిపాయలు ఇందులో మెరుస్తూ ఈ వంకాయలతో పాటు పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ కారపొడి, శనగపప్పు, మన ఎండుమిరపకాయలు పొడిని కొంచెంగా వేసుకుందాం. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కంది పొడి వేసుకున్నట్టే లాస్ట్లో వేసేసుకోవాలా, స్టవ్ కట్టేయాలా, దీన్ని కలిపేసుకోవాలా, అంతే చాలు. ఇప్పుడు చిక్కగా తయారవుతుంది. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా మనం భజన చేసుకున్న తర్వాత ఈ నూనె పైకి తేలుతుంది. తర్వాత అన్నంతో పాటు వడ్డించుకుంటే భలే కమ్మటి టేస్ట్తో రెడీ అవుతుంది. ఇలా మూత పెట్టిన తర్వాత దీనిపైన ఆ మెరుస్తూ నూనె చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఆహా, మన కూర, ఈ చిట్టి ఉల్లిపాయలు కూడా మనకి అన్నీ ఈ విధంగా వేసుకొని చక్కగా మనం వడ్డించేసుకుందాం. తింటే అంతా ఇంత కాదు, బోల్డ్ అంత టేస్టీ. మనకి చక్కగా ఆ పెద్ద ఉల్లిపాయలు, చిట్టి ఉల్లిపాయలు, చింతపండు పులుసు, మనం చేసి వేసుకున్న కారము, మన వంటల రాని కారం, ఒకటేమో మన బంగాళదుంప బైండింగ్కి పనికొస్తుంది. ఈ రొయ్యలు కూడా మీట్, ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ వల్ల కూడా మనం పెనం మీద వేయగానే అది చక్కగా పట్టేసుకుంటుంది. దీంట్లో ఇవన్నీ వేసి చక్కగా ఈ కబాబు మిశ్రమాన్ని తయారు చేసుకొని దీన్ని ఉండలుగా తయారు చేసి ఈ కబాబ్ తయారు చేసుకుందాం. మంచి రొయ్యల టేస్ట్ వస్తుంది. అక్కడక్కడ రొయ్యల ముక్కలు తాకుతూ ఉంటాయి. అందులో కాలీఫ్లవరు, క్యారెట్, ఈ ముక్కలకి కూడా ఈ రొయ్యల సువాసన వచ్చి భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందే ఆ బంగాళదుంప మిశ్రమంలో టేస్ట్ చూసేసాం, తగినంత ఉప్పు అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ మిశ్రమంతో కావలసిన కబాబ్స్లా తయారు చేసుకుందాం. మరి కొంచెం లైట్గా మంచిగా కలిపేసుకుందాం. ఇందులో మనం కావాలంటే బయట కొంచెం బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ కూడా ఇచ్చి చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న కొంచెం తేమని కూడా అది లాగేస్తుంది. కావాలంటే ఇందులో ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మిశ్రమం రెడీ. మరి కబాబులు చేయడానికి రెడీయా? ఈ కబాబ్స్ని మనం ఈ విధంగా గుండ్రంగా చేసుకొని, అయితే కావాలంటే మన దగ్గర రౌండ్ కట్టర్స్ ఉంటాయి. ఆ రౌండ్ కట్టర్స్లో కూడా మనం పెట్టి వీటిని అన్నీ ఒకే షేప్లో చేసుకోవాలి. ఏది లేకపోతే మనం ఈ విధంగా గుండ్రంగా కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఆ స్టీల్ కట్టర్ వాడి కూడా ఎలా చేయాలో చూపిస్తాం. ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలాంటి స్టీల్ కట్టర్స్ తీసుకొని దాని లోపల మనం ఈ మిశ్రమాన్ని చక్కగా వేసి పర్ఫెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత మనం దీన్ని ఇలా ప్లేట్లో
ఇలా చేసుకుంటే ప్రతి పీసు సేమ్ సైజులో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కొంచెం సన్నగా కావాలంటే దీంట్లో మీరు ఒత్తేటప్పుడు దానికి తగ్గట్టు మీరు చేసేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఒకే సైజులో కూడా చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే దీన్ని ఇలా చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మన కబాబు చూడ్డానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసేసి పెట్టుకొని తర్వాత దీన్ని నూనెలో చక్కగా వేయించేసుకుందాం. చూడండి, ఇలా బ్రెడ్ క్రమ్స్ లోపల ఈ విధంగా చేసుకొని పెట్టేసుకుందాం. అప్పుడు ఈ కబాబులు చూడ్డానికే కాదు తినడానికి కూడా భలే అందంగా కనిపిస్తుంది. సో మిగతాయి కూడా చేసేసుకుందామా? ఈ విధంగా అన్నీ ఒకే సైజులో చేసేసుకుంటే ఏంటి గొడవ ఉండదు. నాకు పెద్దది ఇచ్చారు, నీకు చిన్నది ఇచ్చారు, అలా ఇలా. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవడం కోసం నూనె వేసుకుందాం. అయితే షాలో ఫ్రై అంటే కొంచెం నూనెలో మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ నీళ్ళల్లో మునిగే విధంగా కాకుండా ఇందులో ఇవి ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా వేసి స్లోగా వాటిని చూడండి కదలపకుండా ఇలా సగమేమో నూనెలో సగమేమో దాని వీపు బయట మనం చాలా జాగ్రత్తగా, ఇవి డెలికేట్గా ఉంటాయి. ఇందులో రొయ్యలు ఈ వేడికి అది చక్కగా బంగారు రంగు వచ్చి మనకు కుక్ అవ్వాలి. ఇలా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. ఇందులో మీకు టీవీలో నుంచి నేనైతే ఆ సువాసనని పంపించలేను. ఇలా ఫ్రై అవుతూ ఆ రొయ్యలు చక్కగా వేగుతూ ఎంతెంతో టేస్టీగా తయారవుతుంది. అయితే ఇలా స్లోగా ఈ విధంగా తిప్పుకోవాలి. మరీ ఎక్కువ వేడిలో చేసేసి దీన్ని మాడకొట్టకండి. ఈ విధంగా వీటితోటి ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రియమైన కబాబులు మనం తయారు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఒక్కొక్క కబాబు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం సేపు కుక్ అయిన తరువాత ఇవి రొయ్యలు ఉండడం కారణంగా కొంచెం అంత గట్టిగా కూడా అవుతాయి, విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. రొయ్యల కబాబ్ని ఈ విధంగా మనం రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు ఆ రొయ్యల సువాసన చక్కగా బయటకు వస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకుందాం. ఒక పక్క కుక్ అయిన తరువాత మరో పక్కకి మనం ఈ విధంగా తిప్పేసుకుందాం. చూడండి, మంచిగా ఎంతో పర్ఫెక్ట్గా మంచి రంగు వచ్చేంత వరకు రొయ్యల కబాబు నా సామి రంగా ఈ విధంగా తిప్పేసుకొని రెడీ. ఇది కొంచెం ముందు నుంచే పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ నూనెను కూడా ఈ కబాబులు లైట్గా పీల్చుకుంటూ మంచిగా పర్ఫెక్ట్గా తయారవుతున్నాయి. ఇంకా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత వడ్డీ చేసుకోవడమే. మనం చేసుకునే ప్యాన్కి అంచులు లేకుండా ఉంటే దీన్ని ఈజీగా ఇలా ప్లేట్లోకి మనం తీసేసుకోవచ్చు. మనకు కావలసిన చోట ఈ విధంగా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ కబాబ్స్ని డెకరేట్ చేసుకుందాం. చాలా ఈజీగా ఏంటంటే మరీ చేతులు తాకకుండా చేయడము మా 5 స్టార్ హోటల్లో మాకు నేర్పించే అలవాటు. ఎందుకంటే చాలా చేతులతో ముట్టుకొని ఎక్కువ కాదు, ఒక్కసారి అది పెనం వేడెక్కిన తరువాత దీనికి చేతులు తాకకుండా ఏదైనా టెక్నిక్ వాడండి. మరి ఈ విధంగా కబాబ్స్ వడ్డించేసాం. నిమ్మకాయ అలాగే ఈ ఉల్లిపాయల్ని కూడా మనం నచ్చిన విధంగా ఇలా పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఈ నిమ్మకాయ చక్కగా వేసి ఈ రొయ్యల కబాబు ఫుల్గా ఎంజాయ్ చేసేయడమే. చాలా డెలికేట్గా లైట్గా ఉల్లిపాయ అలాగే ఈ చేసుకున్న కబాబ్ని ఇలా రొయ్యల కబాబ్ అంటే రొయ్యలని కూరగాయలు వేసి కబాబ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కాలీఫ్లవర్, ఉడికి గ్రేట్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమం ఇవన్నీ వేసి కుక్ చేసుకోవాలి. దాంట్లో చిటికెడంతా గరం మసాలా, ఉప్పు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. తరువాత పచ్చి బఠానీ అలాగే రొయ్యలు మిక్సీ జార్లో వేసి దాన్ని బరకగా పేస్ట్ చేసి ఈ మిశ్రమంలో పాటు చక్కగా కలిపేసి దీన్ని ప్యాటీస్ లా తయారు చేసుకుని బ్రెడ్ క్రమ్స్ తో పాటు కొంచెం రోల్ చేసి ఒక పెనంపై నూనె వేసి చూపించిన విధంగా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని వేడివేడిగా నిమ్మకాయ ఉల్లిపాయతో వడ్డించుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.